మనం చూసుంటాం పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం ఏదో ఒక ఫుడ్ అయితే తీసుకుంటున్నాం. బట్ మనం ఎక్కువగా ఏ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనము ఎక్కువ మన బిజీ షెడ్యూల్స్ వల్ల, మన జాబ్ వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ ఇవి ఎక్కువ తీసుకుంటున్నాం. బట్ ప్రోటీన్స్ కానీ, ప్రోటీన్ ఫుడ్ కానీ లేదంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ ఫుడ్ కానీ ఎవరు కూడా తీసుకోవట్లేదు. అంటే తీసుకుంటున్నారు 80% కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తీసుకుంటే మనకు 20% మాత్రమే ఇది మన ఫ్యాట్స్, ఇది ప్రోటీన్స్ కానీ వైటమిన్స్, మినరల్స్ ఈ విధంగా తీసుకుంటున్నాం. అంటే మన రోజువారీలో కూడా మన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉండాలి మన జీవితంలో. ఎందుకు అంటే అవి ఎప్పుడైతే లేకపోతే మనకు అప్పుడు ఏమైతే అంటే వ్యక్తులకు ఒబేసిటీ రావడము, లివర్ ఇష్యూస్ రావడము, కార్డియాక్ ఇష్యూస్ రావడము ఇవన్నీ రావడం జరుగుతుంది. అంటే ఫుడ్ వల్ల కూడా ఎంతోమంది అనారోగ్యంగా పడుతున్నారు. పొద్దున్నుంచి చూసినట్టయితే ఏ హాస్పిటల్ కూడా బిజీగా ఉండకుండా ఉండదు. ఇందుకోసం అంటే మన ఫుడ్ వల్లనే. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే కూడా ఎంతోమంది కూడా ఆథర్స్ మనం ఫుడ్ను మెడిసిన్ లాగా తీసుకోవాలని చెప్తారు. లేదంటే మెడిసిన్ని ఫుడ్ లాగా తీసుకునే రోజు వస్తుంది అన్నట్టు చెప్తుంటారు. ఇందుకోసం అంటే వాళ్ళు చెప్పింది కరెక్టే. ఎందుకంటే మనము ఇది చూస్తుంటాం ఎక్కువ శాతము. మనము రోజు ఈ ఫుడ్ తింటే నాకు గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చింది, ఈ ఫుడ్ తింటే నాకు అరగడం లేదంటాము. నాన్ వెజ్లో చూసుకుంటే కూడా మటన్ తీసుకుంటే నాకు అరగటం లేదని వెంటనే హాస్పిటల్కి వస్తుంటారు. ఇందుకోసం అట్లా అంటే మన బాడీలో జీర్ణశైలి అనేది కావడం లేదు సరిగా. దానివల్ల ఏమవుతుంది, మనకు అనేక గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతుంది. అందుకే మన బాడీలో ఏ ఆర్గాన్స్ కూడా హెల్తీగా ఉండాలంటే దానికి ఫస్ట్ అండ్ బేసిక్ థింగ్ వచ్చేసి ఫుడ్ అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఫుడ్ అనేది ఒక బ్యాక్ బోన్ లాగా. మనం ఫుడ్ ఎంత హెల్తీ ఫుడ్ మనం మన బాడీకి ఇస్తామో మన బాడీలో ఉండే ఆర్గాన్స్ కూడా మనకు అంత సపోర్ట్ చేస్తుంది. లేదనుకోండి మన ఆర్గాన్స్ కూడా సపోర్ట్ చేయలేదు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా, ఇప్పుడు మనం ఫ్యాట్ ఫుడ్ తీసుకున్నాం, ఎక్కువ ఆయిలీ ఫుడ్ కానీ, డీప్లీ ఫ్రై ఐటమ్స్ కానీ ఇవి తీసుకున్నాం. దానివల్ల ఏమవుతుంది, కార్డియాక్ ఇష్యూస్ వస్తాయి. నథింగ్ బట్ హార్ట్ అటాక్ కానీ, స్ట్రోక్ కానీ, లేదంటే మన లివర్ ఇష్యూస్ లైక్ ఫ్యాటీ లివర్ కానీ, నాష్ కానీ, ఒబేసిటీ కానీ. అంటే ఒక ఫుడ్ వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. మనకు అది తెలియట్లేదు అంటిల్ అన్లెస్ మనం హాస్పిటల్కి విజిట్ అయినప్పుడు, లేదంటే మనకి ఏమన్నా ఇబ్బంది వస్తుందని చూపించుకోనికి వచ్చినప్పుడు తప్ప మనకు మన బాడీలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. మనం హెల్తీగా ఉంటూ మన పక్క వారిని కూడా హెల్తీగా ఉంచాలి అంటే ఫస్ట్గా మనం ఫుడ్ అనేది చేంజ్ చేసుకోవాలి. నథింగ్ బట్ డైట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం హెల్తీ డైట్, హెల్తీ ఫుడ్ తీసుకుంటామో అప్పుడు మన లైఫ్ అనేది హెల్తీగా ఉంటుంది. మనం ఇంకోటి చూసుకున్నట్టయితే కూడా ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, లేదా బీపీ పేషెంట్స్ కానీ, ఈ కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చూస్తుంటాం. వాళ్ళు ఎక్కువ శాతము ఫుడ్ తీసుకుంటారు. బట్ ఎక్కువ ఏ ఫుడ్ తీసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ముఖ్యంగా ఈ సమ్మర్లో చూసుకుంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళ బాడీ అనేది హైడ్రేట్లో ఉండాలి. హైడ్రేషన్ నథింగ్ బట్ వాళ్ళ బాడీలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి. ఇంకోటి ఫుడ్ కంటెంట్, వాటర్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్ కూడా వాళ్ళ బాడీలో ఉండాలి. ఇందుకోసం అంటే షుగర్ ఉన్న వాళ్ళు చూసుకుంటే వాళ్ళు టైం టు టైం ఫుడ్ తీసుకోకుండా, వాళ్ళ బాడీలో వాటర్ కంటెంట్ లేకున్నా కూడా వాళ్ళకు గిడ్డినెస్ అనేది వస్తుంటుంది. ఇందుకోసం అంటే వాళ్ళ బాడీ అనేది హైపర్గ్లైసెమిక్ అవుతుంటుంది. అంటే ఒక ఫుడ్ తోటే మనకు అనేక రోగాలు వస్తున్నాయని ఇక్కడ క్లియర్గా చెప్పబడుతుంది. మనం ఈ వరల్డ్ ఫుడ్ డే రోజు మన చేంజెస్ ఏం చేసుకోవాలి అంటే మన ఫుడ్ అనేది ఇన్ని రోజులు ఏదైతే మనం ఫుడ్ తీసుకున్నామో లైక్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్, తర్వాత ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్, ప్రోటీన్స్ ఈ విధంగా ఎట్లా తీసుకున్నామో ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుందామని అంటున్నాను. అంటే ఏ విధంగా అంటే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ కానీ, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఫుడ్ కానీ, తర్వాత కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అనేది తీసుకోవడం జరగబడుతుంది. ఎందుకు అంటే ఈ రేషియోలో తీసుకోవడం వల్ల మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఏ ఒక్క మనిషి కూడా 2 to 3 ఎగ్స్ అనేది తినడం లేదు ప్రతిరోజు. అంటే మనకు అక్కడ ప్రోటీన్ అనేది ఎక్కడ వస్తుంది? మనకు ప్రోటీన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనం సపోజ్ ఒక బాడీ వెయిట్ వచ్చేసి 80 kgs లేదా 50 kgs ఉందనుకోండి, 50 grams ఆఫ్ ప్రోటీన్ అనేది అతనికి వెళ్ళాలా. లేదనుకోండి ఆ ప్రోటీన్ అనేది ఏం చేస్తుంది, మన బాడీలో ఏదైతే బోన్స్ రూపంలో ఉన్న కాల్షియం ఉంటుందో ఆ కాల్షియంని ప్రోటీన్గా కన్వర్ట్ చేసుకొని కాల్షియంని లాస్ చేస్తుంది. ఆ విధంగా ఏమైతుంది, అప్పుడు కార్టిలేజ్ అనేది రెడ్యూస్ కావడం వల్ల మోకాల నొప్పులు, బ్యాక్ బోన్ పెయిన్స్ ఇవి ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు చూసుకోవచ్చు. ఇంకోటి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీరు ప్రతిరోజు 2 to 3 ఎగ్స్ తినాలా, చికెన్ తినాలా, నాన్ వెజ్ తినాలా అనేది చెప్పట్లేదు. జస్ట్ ఏంటంటే హెల్తీగా ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీ హెల్తీగా ఉంటుంది. ఇంకోటి మనం ఏదైనా వర్క్ చేస్తున్నా కూడా మన బాడీ అనేది ఇన్యాక్టివ్ కాకుండా యాక్టివ్గా రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ రోజైనా చూడండి, ఏ రోజైనా ఫుడ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు, మీరు అరౌండ్ 8 o'clock తీసుకోవాల్సిన బ్రేక్ఫాస్ట్ 11 o'clock తీసుకున్నారు అనుకోండి,
మీకు ఖచ్చితంగా హ్యాంగ్రీ అనేది వస్తుంటుంది. అంటే ఎవరి మీద అంటే వాళ్ళ మీద కోపం కావడము, లేదంటే ఏమవుతుంటుంది ఇంకా గిడినెస్ రావడము, లేదంటే ఇంకా గ్యాస్ట్రిక్ ఇష్యూ, యాసిడిటీ ఫార్మేషన్ కావడము, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇందుకోసం అంటే మనం ఒక్కరమే చూసుకోవద్దు, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ను కూడా హెల్తీగా ఉంచుకోవాలి. అది హెల్తీగా ఏ విధంగా ఉంటాయంటే మనం ఎప్పుడైతే హెల్తీ ఫుడ్, హెల్తీ డైట్ తీసుకుంటామో అప్పుడు మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది.